ఏబి వెంకటేశ్వరరావు గారికి రిటైర్మెంట్ అయ్యే రోజు దాకా జగన్ ప్రభుత్వం కేసులు వెంటాడింది. అరెస్ట్ అయితే చేయలేదు, ఆయన జైల్లో పెట్టలేదు, ఇబ్బంది పెట్టలేదు. అంటే మిగతాది జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, సస్పెన్షను, ఆయన ఓపెన్గా స్టేట్మెంట్లే ఇచ్చారు ప్రభుత్వానికి, ఛాలెంజ్ చేశారు, దమ్ముంటే మనం చూపించండి అనేసి. అలాంటి కారణంగా మళ్ళీ ఆయన మీద డిసిప్లిన్ రియాక్షన్స్ ఇవి తీసుకున్నారు. చివరి రోజున కోర్టులో పోరాడి ఆదేశాలు తీసుకుంటే లాస్ట్ రోజున ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు. అది కూడా ఒక 4 గంటలో ఏమో, అంటే ఉద్యోగంలో ఉండగా రిటైర్ అయినట్టు అయింది. అది కోర్టు ఆదేశాలు. ఇప్పుడు సునీల్ కుమార్కి సంబంధించినటువంటి ఉదంతంలో ఆయన కోర్టుకు వెళ్తేనే న్యాయం జరుగుతుందా, లేదా వీళ్ళు సస్పెన్షన్ చివరి రోజునన్నా ఎత్తేస్తారా? జూన్ 30తో లాస్ట్ డేట్. ఇప్పుడు ఇచ్చిన తాజా సస్పెన్షన్ ఉత్తర్వులు ఏంటి? లాస్ట్ రోజు దాకా కానీ లేకపోతే 3 నెలల దాకా కానీ అని చెప్పుకొచ్చారు. అంటే ఇక ఆయనకి మళ్ళీ తీసుకోరు. పోనీ నిజంగా అతను తప్పు చేశాడు, శిక్షించేయచ్చు కదా, జైల్లో పెట్టేసి కేసు పెట్టేసేసి అవసరమైతే ప్రత్యేక కోర్టు, ఎస్సీ ఎస్టీ కోర్టు ఉంది కదా, దాంట్లో పెట్టేసి తీర్పు ఇప్పించేయచ్చు కదా తొందరగా. ఏబి వెంకటేశ్వరరావు గారు అడిగిన న్యాయమే ఈయనకి కూడా జరగాలి కదా. ఆయనకి వాళ్ళు అన్యాయం చేశారు, అప్పుడు మీరు వీళ్ళకి అన్యాయం చేస్తున్నట్టు అవదా? ఈయనకి ఎక్కువ ఇబ్బంది పెడితే ఇదివరకటిది మనం ఏదైతే ఉన్మాదం అన్నామో ఇప్పుడు అదే ఉన్మాదం మనం చేస్తే తేడా ఏంటి? అది ఆలోచించుకోవాలి కదా.